గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర సంస్థ దర్యాప్తుకు సీఎం చంద్రబాబు భయపడ్డారా? తాజాగా ఆయన స్టేట్మెంట్ చూస్తుంటే ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సహా ఏ కేంద్ర సంస్థల దర్యాప్తుకు చంద్రబాబు అంగీకరించలేదు. తన చేతుల్లో ఉన్న సిట్ విచారణ జరుపుతామని ప్రకటించారు. సిబిఐ లేదా న్యాయ విచారణకు భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేయగా అటు విహెచ్పి పలు ధార్మిక సంస్థలు కూడా సిబిఐ లేదా కేంద్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. అయితే ధార్మిక సంస్థలు కోరినట్లుగా సిబిఐ కేంద్ర సంస్థల విచారణకు భయపడ్డారు సీఎం చంద్రబాబు. ధార్మిక సంస్థలు కోరాయి, సిబిఐ కేంద్ర సంస్థల విచారణకు డిమాండ్ చేశారు. అయినా సరే చంద్రబాబు దీనికి సుముఖతను వ్యక్తం చేయని పరిస్థితి. తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర సంస్థ దర్యాప్తుకు సీఎం చంద్రబాబు భయపడ్డారా అనే సంకేతాన్ని ఇచ్చేగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తిరుమల వివాదాన్ని, ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలు, విష ప్రచారం తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో దీనిపైన ధార్మిక సంస్థలు, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహా అనేక ధార్మిక సంస్థల ప్రతినిధులు కేంద్ర దర్యాప్తు సంస్థ చేత లేదా సిబిఐ చేత లేదా సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ వివాదం పైన ఆ విచారణకు భయపడ్డారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం వరకు కూడా సుదీర్ఘంగా తిరుమలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రెస్ మీట్ పెట్టినటువంటి చంద్రబాబు అందులో విచారణకు సంబంధించి ఐజీ స్థాయి అధికారితో సిట్టు ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించారు. ఐజీ స్థాయి అంటే తన చేతిలో ఉన్నటువంటి అధికారి చేత తను ఇచ్చినటువంటి డైరెక్షన్ లో తను చెప్పిన విధంగా చేసేటువంటి అధికారులతో విచారణకు ఆదేశిస్తారన్న విషయం అయితే సుస్పష్టమైంది. కానీ స్వయంగా ఈ రోజు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి. దీనిపైన ఈ లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని కానీ లేదా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారనేటువంటి ఆరోపణలు ఏవైతే చేశారో తీవ్రమైనటువంటి ఆరోపణలు, వాటికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేస్తారు. అదేవిధంగా గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విహెచ్పి లాంటి సంస్థ కానీ లేదా అనేక ధార్మిక సంస్థలు కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు అందరూ కూడా ఇందులో పారదర్శకమైనటువంటి విచారణ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ విచారణ జరగాలని వివిధ మాధ్యమాల ద్వారా కోరినటువంటి పరిస్థితి. అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర పార్టీలు కూడా దీనిపైన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరపాలని కోరినప్పుడు కూడా చంద్రబాబు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు భయపడ్డారు. గత ప్రతిపక్షం ఉండేటప్పుడు ప్రతి అంశం పైన సిబిఐ విచారణ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరపాలని డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు ఇప్పుడు మాత్రం తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఆయన చేసినటువంటి ఆరోపణలపై మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థకి ఆ విచారణకు అంగీకరించలేదు. తన చేతిలో ఉన్నటువంటి సిట్టు విచారణకే చేయిస్తామని ప్రకటించడం పట్ల సర్వత్రా విమర్శలు వెళ్లి వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.